హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మిర్చి పిజ్జి బయట కొన్నట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. వర్షాకాలం వచ్చిందంటే వేడివేడిగా ఏదైనా సాయంత్రం తినాలనిపిస్తే ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ముందుగా శనగపిండి జల్లించి పెట్టుకోండి, మంచిగా గుల్లగా వస్తాయి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుంది. తర్వాత ఇదే విధంగా వేయించి పక్కన పెట్టుకున్న జీలకర్ర పొడిని యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్. తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇవి రెండు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి స్టఫ్ చేసుకుందాం మనం మిర్చిలోకి. తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. మరి చప్పగా కాకుండా కొంచెం ఉప్పు తగులుతుంది బజ్జీలు వేసుకునేటప్పుడు. తర్వాత బజ్జీ మిర్చీలన్నింటినీ క్లీన్ చేసుకొని ఇలా కింద కొద్దిగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చాలా పొడవుగా ఉన్నాయని కొద్దిగా కట్ చేసుకున్నాను. తర్వాత వీటన్నిటిని ఇలా విధంగా ఘాట్లు పెట్టుకొని, మీరు మిర్చి ఇత్తనాలు తినకూడదు అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీటన్నిటికీ ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు మనం జీలకర్ర ఉప్పు పక్కన పెట్టుకుందాము. సో మా అమ్మ వాళ్ళైతే రోట్లో దంచి మంచిగా వీటన్నిటికీ స్టఫ్ చేస్తారు. సో త్వరగా అవుతుందని నేను మిక్సీలో పెట్టుకున్నాను. సో ఈ విధంగా మనము పచ్చి జీలకర్ర ఉప్పు కూడా మిక్సీ పట్టుకొని రెండింటిని ఈ విధంగా స్టఫ్ చేసుకోవచ్చు. తర్వాత జల్లెడ పెట్టుకున్న శనగపిండిలోకి ఇలా 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ మీరు ఎంత క్వాంటిటీ తీసుకుని దాని క్వాంటిటీని బట్టి వాముని ఇలా 2 చేతుల మధ్యలో పెట్టి నలిపి యాడ్ చేసుకోండి. మంచి సువాసన ఇస్తుంది అండ్ స్టమక్ పెయిన్ రాకుండా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ శనగపిండిని అనేది బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతా ఒకేసారి యాడ్ చేయకుండా మంచిగా యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ దాకా వంట సోడా యాడ్ చేశాను. మరీ ఎక్కువ యాడ్ చేస్తే నూనె ఎక్కువ లాగేస్తాయి. ఒకేసారి వాటర్ పోయకుండా ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా బీట్ చేసుకుంటూ ఇలా పిండి అనేది బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. బజ్జీలకి సరిపోవడంత బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ఫింగర్ పెట్టి ఇలా పైకి పెట్టి చూస్తే ఎంత మందం వస్తుందో తెలిసిపోతుంది, ఎంత వాటర్ కావాలి అనేది. ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అనేది. చూడండి, ఫింగర్కి ఏ మందం వస్తుందో అదే మందం అనేది బజ్జీలు కూడా యాడ్ అవుతుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకొని మిర్చి పట్టేంత గ్లాస్ తీసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అనేది పోసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక గ్లాస్లో చేశారంటే ఎన్ని బజ్జీలైనా ఈజీగా వేసేసుకోవచ్చు, శ్రమ లేకుండా. ఫాస్ట్గా కూడా అయిపోతాయి. అందుకోసమని ఇలా చూపిస్తున్నాను. కొత్తగా వేసేవాళ్ళు కూడా ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు. త్వరగా అయిపోతాయి, ఎక్కువ కష్టపడకుండా. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము. మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని మిర్చిల్ని ఈ విధంగా పక్కన పెట్టుకున్నారంటే ఇలా డిప్ చేసేసుకోండి. చూడండి, ఎక్కువ కాకుండా ఈ విధంగా వస్తుంది. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ కాగిందో లేదో చూసుకొని వెంటనే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనము బజ్జీలు అనేది ఒకటొకటి అందులోకి యాడ్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా అనేది అయిపోతాయి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి. సో లోపలంతా వేయకుండా పచ్చిగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎప్పుడు వేయించుకున్నారంటే ఆయిల్ ఎక్కువ లాగవు. సో వంట సోడా అనేది ఎక్కువ వేసుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువ లాగుతుంది. అలాంటప్పుడు ఒక చిన్న చిట్కా చెప్తాను. మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలోకి ఇంకొంచెం శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకొని అదేవిధంగా బజ్జీల పిండిలోకి కలుపుకొని మళ్ళీ బజ్జీలు ప్రిపేర్ చేసుకోండి. వంట సోడా అనేది అడ్జస్ట్ అవుతుంది. సో ఇలా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటొకటి 2 వైపులా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోండి. చూడండి, మంచి రంగు వచ్చిన తర్వాత ఆయిల్ అంతా పోయేలాగా పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, మన మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. మీరు పచ్చి ఉల్లిపాయతో తింటారా, లేకుంటే వీటి మధ్యలో కట్ చేసుకొని పచ్చి ఉల్లిపాయలు స్టఫ్ చేసుకొని అండ్ పల్లీలు కూడా పెట్టుకొని నిమ్మరసం పిండుకొని తింటారు. మీకు ఎలా ఇష్టమైతే అలా తినండి. ఉగ్గాని బజ్జీతో తింటారు అండ్ టీ టైం స్నాక్గా కూడా తీసుకుంటుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి.